హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఆపరేషన్ సద్భావన బై ఇండియన్ ఆర్మీ. సో ఆపరేషన్ సద్భావన అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ని ఇండియన్ ఆర్మీ వాళ్ళు తీసుకుని వచ్చారనమాట. సద్భావన అంటే గుడ్ విల్. సో గుడ్ విల్ అనే ఇచ్చే విధంగా ఆపరేషన్ సద్భావనని ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ ఆపరేషన్ సద్భావనని తీసుకొచ్చారంటే రీసెంట్గా ఒక విలేజ్లో, అది కూడా మన బోర్డర్లో ఉన్నటువంటి ఒక విలేజ్లో కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయి అనమాట. సో ఏ విలేజ్ అంటే తోపాపూర్ విలేజ్. సో ఇక్కడ ఉన్నటువంటి తోపాపూర్ విలేజ్ ఏదైతే ఉందో అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఏ విధమైందంటే పాకిస్తాన్కి చెందినటువంటి కొంతమంది టెర్రరిస్టులు మన దేశానికి చెందినటువంటి ఆర్మీ వెహికల్స్ మీద సడన్గా దాడి చేసి మన దేశం యొక్క సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో నలుగురి యొక్క ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారు. ఫ్రెండ్స్, తర్వాత మన దేశం యొక్క ఆర్మీ పర్సన్స్ ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమందిని సెలెక్ట్ చేసి, అంటే ఆ టెర్రరిస్టులు సహకరించారు అనేటువంటి నెపంతో ఒక నలుగురు విలేజెస్ సెలెక్ట్ చేసి ఒక ముగ్గురు సెలెక్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేశారనమాట. బట్ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని విచారించే సమయంలో ఒక ముగ్గురు విలేజర్స్ చనిపోయారు. సో అలా జరిగినప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి స్థానికులకి అండ్ మన దేశం యొక్క ఆర్మీ పీపుల్కి మధ్య ఘర్షణ వాతావరణం అనేది నెలకొంది. వాళ్ళు మా యొక్క ప్రజలని హింసిస్తున్నారు అనే విధంగా ఘర్షణ వాతావరణం నెలకొనడంతో మన దేశం యొక్క రక్షణ శాఖ మంత్రి గారు అక్కడ సందర్శించి సో ఇక్కడ ఆపరేషన్ సద్భావన లాంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకొని రావాలి అని సంకల్పించారు. అందుకోసమే ఈ యొక్క ఆపరేషన్ సద్భావన కోసం తోపాపూర్ విలేజ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ తోపాపూర్ విలేజ్ ఎక్కడుంది? సో తోపాపూర్ విలేజ్ అనేది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి పూంచ్ డిస్టిక్లో, పూంచ్ జిల్లాలో, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో, జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా ఉన్న ప్రాంతంలో ఈ యొక్క ఆపరేషన్ సద్భావన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇందులో తోపాపూర్ విలేజ్ని ఒక ఆదర్శనీయమైన గ్రామంగా, ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ సద్భావనకి దీన్ని తీసుకున్నారు. అండ్ ఇందులో భాగంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ పర్సన్స్ ప్రజల యొక్క మనసుల్ని గెలుచుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం అనమాట. ఏ విధంగా వాళ్ళ యొక్క ఆ ప్రజల యొక్క మనసుల్ని గెలుచుకోవాలి, వాళ్ళకి సహాయపూరితంగా ఉన్నాము అని వాళ్ళు ఆర్మీ పర్సన్స్ని నమ్మాలి, వాళ్ళకి తెలియాలి ప్రజలని కాపాడడానికి ఆర్మీ వాళ్ళు ఉన్నారు అని తెలుసుకోవడం కోసం ఆ ప్రజలకు సహాయం చేసే విధంగా వాళ్ళకి మెడికల్ కిట్స్ ఇవ్వడము, అక్కడ ఉన్నటువంటి పిల్లలకి చదువు చెప్పడం, అండ్ అక్కడ ఉన్నటువంటి ఎస్పెషల్లీ ఎవరైతే టెర్రరిస్టుల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ గ్రామం ప్రజల్లో వాళ్ళని కావాల్సినటువంటి అవసరాలు అనేవి తీర్చడం అనేది ఆర్మీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో కూడా చూద్దాం. సో ఆపరేషన్ సద్భావన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గుడ్ విల్. సో గుడ్ విల్ అంటే అక్కడ మంచిగా పేరు తెచ్చుకోవడం. అది కూడా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి అండ్ లడఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో టెర్రరిస్టుల ద్వారా, అంటే టెర్రరిజం వల్ల ఎఫెక్ట్ అయినటువంటి ప్లేసెస్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సహాయం అందించడమే ఈ ఆపరేషన్ సద్భావన యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇందులో భాగంగా ఏం చేస్తూ ఉంటారంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేవి చేయబోతున్నారు. సో వెల్ఫేర్ యాక్టివిటీస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్కూల్స్ అనేవి ఏర్పాటు చేసి అక్కడ వారికి సహాయంగా ఉండడం, కొన్ని కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ ప్రాంతాల్లో సహాయపూరితంగా అందే విధంగా చేయడం, అండ్ ఎడ్యుకేషనల్ టూర్స్ అనేవి ఏర్పాటు చేయడం, అది కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషనల్ టూర్స్ అనేవి ఏర్పాటు చేయడం ఇందులో ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ఇందులో మెయిన్గా ఆపరేషన్ సద్భావన అనే కార్యక్రమాల్లో భాగంగా ఎక్కువగా ఫోకస్ చేసిన ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ పిల్లలకి చదువు అందే విధంగా ఎడ్యుకేషన్ మీద మెయిన్గా ఫోకస్ చేశారనమాట. అండ్ ఇందులో భాగంగా ఏంటంటే ఆర్మీ గుడ్ విల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రోగ్రామ్కి ఇనిషియేటివ్ తీసుకొచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆపరేషన్ సద్భావన కింద లడఖ్ రీజన్లో అండ్ జమ్మూ కాశ్మీర్ రీజన్లో సెలెక్ట్ చేసినటువంటి స్కూల్స్కి సరైనటువంటి వసతులతోటి అండ్ సరైనటువంటి టీచింగ్ తోటి ఎడ్యుకేషన్ అందే విధంగా వాళ్ళ యొక్క కార్యక్రమాలు అనేవి రూపొందిస్తారు. ఆబ్జెక్టివ్స్, అసలు ఈ ఆపరేషన్ సద్భావన యొక్క ముఖ్య లక్ష్యం అంటే ఏ విధంగా చేయబోతున్నారు, సో ఏ విధంగా చేయాలనుకుంటున్నారంటే టు అచీవ్ నేషనల్ ఇంటిగ్రేషన్, అంటే జాతీయ సమైక్యతను అనేది ఈ యొక్క ఆపరేషన్ సద్భావన ద్వారా తీసుకొని రావడం. అక్కడ ఉన్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి ఆడవారికి వారి యొక్క కాలం మీద నిలవబడే విధంగా వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు అనేవి వాళ్ళకి కల్పించడం,
దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఆపరేషన్ సద్భావన కార్యక్రమంలో ఇక్కడ లక్ష్యంగా తీసుకొనబడింది. అండ్ ఇక్కడ కావాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఇవి మారుమూల ప్రాంతాలు కాబట్టి తోపపూర్ విలేజ్ కావచ్చు, ఇక్కడ సెలెక్ట్ చేసేటువంటి విలేజెస్ అన్నీ కూడా చాలా మారుమూల పల్లె గ్రామాలన్నమాట. ఎటువంటి విధంగా అంటే అక్కడ ఉండేది ఎక్కువగా ట్రైబల్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. సో ట్రైబల్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. దాంతోపాటు అక్కడ ప్రజలకి సరైనటువంటి రహదారి అవసరాలు కూడా ఉండవన్నమాట. అందువల్ల అక్కడికి సరైనటువంటి రహదారి ఏర్పాటు చేసే విధంగా కూడా సహాయ కార్యక్రమాలు అనేవి జరగబోతున్నాయి. అండ్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కింద, ఆపరేషన్ సద్భావన ప్రాజెక్ట్ కింద ఏంటంటే తీసుకున్నటువంటి విలేజ్ని అంటే సెలెక్ట్ చేసుకున్నటువంటి విలేజ్ పరంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చడం అండ్ వాళ్ళకి నార్మల్గా జీవించే విధంగా సివిల్ అడ్మినిస్ట్రేషన్ అంటే వాళ్ళకి అందాల్సినటువంటి సహాయ సహకారాలు అనేవి గవర్నమెంట్ నుంచి కరెక్ట్గా అందే విధంగా చేయడం అనేది ఇందులో ఒక భాగంగా తీసుకోవడం జరిగింది. అడాప్షన్ ఆఫ్ ఏ తోపపూర్ విలేజ్. సో మోడల్ విలేజ్ ఇనిషియేటివ్ అనేది తీసుకొని వచ్చారు కదా. సో మోడల్ విలేజ్ ఇనిషియేటివ్లో భాగం ఏంటంటే ఆర్మీ వాళ్ళు ఈ తోపపూర్ విలేజ్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని మొదటిగా అంటే మన దేశం మొత్తానికి కూడా ఇటువంటి విలేజ్ని ఒక ఆదర్శంగా చూపించడం కోసం అక్కడ చాలా సంక్షేమ కార్యక్రమాలు చేయడం అండ్ అక్కడ ప్రజలకి అంటే అక్కడ ఉండేటువంటి తెగ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవసరమైనటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని నిర్వహించడం అనేది దీనిలో ముఖ్య భాగంగా తీసుకున్నారు. అండ్ రీసెంట్ సెన్సిటివ్స్ పరంగా ఏంటంటే ఇక్కడ సివిలియన్స్ని అరెస్ట్ చేసి టార్చర్ చేసినప్పుడు 3 చనిపోవడం జరిగింది. అప్పుడు అక్కడ ఏర్పడినటువంటి ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇటువంటి నిర్ణయం అనేది తీసుకొని ఆపరేషన్ సద్భావన ద్వారా ప్రజల్లో ఆర్మీ మీద నమ్మకాన్ని పెంపొందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో కమ్యూనిటీ రిలేషన్. సో ఇక్కడ కమ్యూనిటీ రిలేషన్షిప్ పరంగా ఏంటంటే ఆర్మీ ప్రజలకి అక్కడ లోకల్గా ఉండేటువంటి గుర్జార్ అండ్ బఖర్వాల్ తెగలు. సో అక్కడ 2 తెగలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. గుర్జార్ అండ్ బఖర్వాల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రజలకి ఆర్మీ మధ్య మంచి బంధాన్ని ఏర్పరచడం, వాళ్ళకి ప్రజలకు నమ్మకం కలిగేలా చేయడం కోసం. అండ్ ఇక్కడ ఏంటంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర వీళ్ళందరూ కూడా నివసిస్తూ ఉన్నారు ఈ తోపపూర్ విలేజ్లో. వాళ్ళకి ఇంకా ఆర్మీ పీపుల్కి మంచి బంధాలు ఏర్పడే విధంగా ఆపరేషన్ సద్భావన అనేటువంటి ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే జరిగిందో ఇటువంటి ఇన్సిడెంట్స్ తర్వాత ఏమవుతుందంటే కోర్ట్ మార్షల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో కోర్ట్ మార్షల్ కూడా ఇచ్చి అక్కడ ఉన్నటువంటి కమాండర్స్ని తొలగించి అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ మీద అక్కడ ఉన్నటువంటి కమాండర్ మీద కోర్టు మార్షల్ ద్వారా చర్యలు అనేవి తీసుకొని పడతాయి. కోర్టు మార్షల్ అంటే కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ అనమాట. ఇక్కడ ఎవరైతే ఇటువంటి సంఘటనకి జరగడానికి కారణమయ్యారో వాళ్ళు ఆర్మీలో ఉన్నటువంటి అఫీషియల్స్ని క్వశ్చనింగ్ చేస్తారనమాట. ఆ క్వశ్చనింగ్ చేసినప్పుడు వాళ్ళు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఇస్తే వాళ్ళు వాళ్ళ యొక్క పదవిలో కొనసాగుతారు, లేదా వాళ్ళని సర్వీస్ నుంచి తొలగిస్తారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.